హలో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. దీనిలో భాగంగా 3 రకాల డిగ్రీలు ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. వీటిని ఇప్పుడు సమగ్రంగా ఒక్కొక్క దానిని ఉదాహరణలతో సహా చర్చించుకుందాం. పాజిటివ్ డిగ్రీ ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క గుణాన్ని సాధారణంగా మాత్రమే చెబుతాం. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో చూపించాను, చూసారా? ఇది దీని యొక్క స్ట్రక్చర్. మీకు నేను టెన్సెస్ చెప్పేటప్పుడు కూడా స్ట్రక్చర్ చెప్పి ఉన్నాను, అంటే వాక్య నిర్మాణం ఎలా ఉండాలి అని. ఈ పాజిటివ్ డిగ్రీలో స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఎల్లో కలర్లో మీకు చూపించిన విధంగా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ వాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఉండాలి. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు అర్థమవుతుంది. ద పెన్ ఈజ్ చీప్. ఈ పెన్ చౌకగా ఉంది. సీత ఈజ్ బ్యూటిఫుల్. సీత అందంగా ఉంది. ద డాగ్ ఈజ్ స్ట్రాంగ్. ఆ కుక్క బలంగా ఉంది. ద హౌస్ ఈజ్ మై హౌస్ ఈజ్ బిగ్. నా ఇల్లు పెద్దది. దిస్ రోడ్ ఈజ్ నారో. ఈ రోడ్ ఇరుకుగా ఉంది. ఇవన్నీ కూడా పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీని చూద్దాం, అంటే పోల్చేటువంటి స్థాయి. ఇద్దరు వ్యక్తులు లేదా వస్తువులను పోల్చేటప్పుడు ఈ డిగ్రీని వాడతాం. ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఎల్లో కలర్లో చూపించిన విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ వాజ్ ప్లస్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్లోని మనకు ఈఆర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చీప్ అన్నాం కదా, ఇక్కడ చీపర్ అని ఉంటుంది, ప్లస్ దాన్ అని ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కంపారిటివ్ డిగ్రీ అని ఒక సెంటెన్స్ను గుర్తించడానికి మనకు సులభమైనటువంటి గుర్తు ఏమిటంటే దాన్ అనేది వాక్యంలో ఉంటుంది. అలాగే కొన్ని యాడ్జెక్టివ్స్ పెద్దగా ఉన్నట్లయితే వాటికి మోర్ ఉంటుంది. ఈ కంపారిటివ్ డిగ్రీస్, పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనేటువంటి ఒక లిస్ట్ ఉంటుంది. కొన్ని సాధారణంగా ఉపయోగించాయి, వాటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద పెన్ ఈజ్ చీపర్ దాన్ దట్ పెన్. ఈ పెన్ ఆ పెన్ కంటే చౌకగా ఉంది. సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత. సీత గీత కంటే అందంగా ఉంది. ద డాగ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ దట్ క్యాట్. ఆ కుక్క పిల్లి కంటే బలంగా ఉంది. మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్ హౌస్. నా ఇల్లు నీకంటే పెద్దది. దిస్ రోడ్ ఈజ్ నారో దాన్ దట్ రోడ్. ఈ రోడ్డు ఆ రోడ్డు కంటే ఇరుకుగా ఉంది. సూపర్లేటివ్ డిగ్రీ అత్యుత్తమైనటువంటి స్థాయి. మూడు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను పోల్చినప్పుడు ఈ డిగ్రీని వాడి మనము వాక్యాలను నిర్మిస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ని మీకు ఎల్లో కలర్లో చూపించాను, చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ వాస్ ప్లస్ ద ప్లస్ యాడ్జెక్టివ్. ఇక్కడ దాకు ముందు యాడ్జెక్టివ్ ఉంది. యాడ్జెక్టివ్లో ఈఎస్టీ అని ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ గ్రూప్, అంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని పదాల కలయిక ఉంటుంది. పొడవైన పదాలకు మోస్ట్ ఉంటుంది. ఇందాక మనకు కంపారిటివ్ డిగ్రీలో మోర్ ఉంటుంది, ఇక్కడ మోస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద చీపెస్ట్ పెన్ ఇన్ ద షాప్. ఇది షాపులో అతి చవకైన పెన్. ఇక్కడ మనకు చీపెస్ట్ ముందు దా ఉంది, చూసారా? రైట్. ద సీత ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. సీత క్లాసులోనే అతి అందమైన అమ్మాయి. ద డాగ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ యానిమల్ హియర్. ఆ కుక్క ఇక్కడ అతి బలమైన జంతువు. మై హౌస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇన్ ద విలేజ్. నా ఇల్లు ఊరిలోని అతిపెద్ద ఇల్లు. దిస్ ఈజ్ ద నారోయెస్ట్ రోడ్ ఇన్ ద సిటీ.
ఇది సిటీలోని అతి ఇరుకైన రోడ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. పాజిటివ్ డిగ్రీ అంటే సాధారణంగా చెప్పటం. కంపారిటివ్ డిగ్రీ అంటే ఇద్దరిని లేదా రెండు వస్తువుల్ని పోల్చడం. తప్పనిసరిగా దాన్ అనేది ఉంటుంది. సూపర్లేటివ్కి వచ్చేసరికి ముగ్గురు కంటే ఎక్కువ మందిని పోల్చడం. దాన్ని తప్పనిసరిగా వాడాలి. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు దా అనేది ఉంటుంది. నేను ఇప్పుడు మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోను మళ్ళీ ఒకసారి చూసి మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సొంతంగా మీరు కూడా కొన్ని వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.